నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పోలీసులపైన వైకాపా మూకల దాష్టీకాలు 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు ఒంగోలు స్టేషన్ ఎదుట మాజీ మంత్రి బాలినేని ఆందోళన వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారంటూ పోలీసులపై ఆగ్రహం రాప్తాడులో దొంగ ఓట్ల నమోదుకు వైకాపా కుటిల యత్నాలు తిరస్కరించిన ఫారం 6 దరఖాస్తులను ఆమోదించిన ఈఆర్ఓ నేడు ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షల ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న అధికారులు భారత్ పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు తంటాలు ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ అధికారం అరాచకం కలగలిశాయంటే ఇక చెప్పేదేముంటుంది విధ్వంసమే అహంకారంతో విర్రవీగితే అన్యాయమే రాజ్యమేలుతుంది జగన్ పాలనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు పేద సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు వైకాపా మూకలు ఉద్యోగులు పోలీసులతోనూ అదే రీతిలో వ్యవహరించారు పేరుకే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని గొప్పలు పోయారు పోలీసులు ఉద్యోగులపై అధికార పార్టీ అనుచరగణంతో దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు ఎదురు తిరిగిన వారిపై పగబట్టారు 5 ఏళ్ల పాటు పోలీసులపై వైకాపా మూకల దాష్టీకాల పర్వం కొనసాగుతూనే ఉంది విశాఖపట్నంలో 2022 ఫిబ్రవరిలో పోలీసులపై మంత్రి సీదిరి అప్పలరాజు చిందులు ఇవి పోలీసోడైతే ఏంటి ఎవడైతే నాకేంటి వాణ్ణి లాగి పడేయండ్రా వాడి తల పగలగొట్టండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ కడపలో గతేడాది ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అనుచరుడు కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేస్తూ దుర్భాషలాడారు ఎస్పీకి కాదు వాళ్లమ్మ మొగుడు చెప్పినా నేను ఇలాంటి కేసులు పెడితే ఊరుకోను అంటూ ఎస్ఐ అలీబేగ్ పై జనవరి 11న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న అమ్మ మొగుడు అన్న పదం కడప జిల్లాలో బూతు కాదంటూ సమర్థించుకున్నారు ఉద్యోగులు మేం చెప్పింది చేయాలి మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి మేం తిట్టినా పడుండాలి కాదంటే దాడులకు దిగుతాం దౌర్జన్యాలు చేస్తాం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులపై ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది 'ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తామని గత ఎన్నికల ముందు పేర్కొన్న జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పాలన సాగించారు తమది ఫ్రెండ్లీ ఎంప్లాయ్ ప్రభుత్వమని పదే పదే వల్లవేసిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో వారిపై దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు ప్రధానంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే భద్రత కరువైంది మొదటి నుంచి వైకాపా నాయకులను వెనకేసుకొచ్చిన పోలీసులే వారి బాధితులుగా మారడం దురదృష్టకరం వారిపై వైకాపా పరివారం చేసిన దాష్టీకాలకు సంబంధించి కొన్ని ఘటనలే వెలుగులోకి రాగా వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి ఉద్యోగులు పోలీసులపై వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేసినా వాటిని ఏనాడు ముఖ్యమంత్రి జగన్ కనీసం ఖండించిన పాపాన పోలేదు 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన జగన్ అదే సంవత్సరం నవంబర్ నుంచి ఉద్యోగులపై తన ప్రతాపం చూపించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంతో ప్రారంభమైన వేధింపుల పర్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు కొనసాగింది ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో పాటు జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఉద్యోగులు పోలీసులపై దాడులకు పాల్పడటం విడ్డూరం ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ఉద్యోగులు పోలీసుల పట్ల వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యమభటుల్లా రెచ్చిపోయారు బూతు పురాణం విప్పడం తలలు పగలగొట్టడం కాలర్లు పట్టి బెదిరించడమే కాదు ప్రాణాలు తీసిన ఘటనలు ఉన్నాయి మాట వినని అధికారులను అప్రధాన్య పోస్టుల్లోకి మార్చడం చెప్పినట్లు తల ఆడించే వారిని ప్రాధాన్య పోస్టుల్లో కూర్చోబెట్టడం ఎదురు తిరిగిన అధికారులు ఉద్యోగులపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టించడం జగన్ జమానాలో సాగిన అరాచక పర్వంలో ఇవి కొన్నే
ఎక్కడైనా పోలీసులను చూసి నేరగాళ్లు భయపడతారు. కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. జగన్ జమానాలో వైకాపా నాయకుల అరాచకాలను చూసి పోలీసులే భయపడిపోయారు. పోలీసులపైనే ఎదురు కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం జగన్ జమానాలో పరిపాటిగా మారిపోయింది. కడపలోని ఓ వీధిలో అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేసిన వారిని ప్రశ్నించినందుకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అనుచరులు 20 మందికి పైగా ఒక్కటై ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పై దాడి చేశారు. వీపుపై వాతలు తేలేలా, కాలివేలు విరిగేలా తీవ్రంగా కొట్టారు. దాడికి పాల్పడిన వారిలో మంత్రి ప్రధాన అనుచరుడు, మయూరా గార్డెన్ రెస్టారెంట్ యజమాని కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తన భర్తను కర్రలతో తీవ్రంగా కొట్టారని, తాను అక్కడికి వెళ్లి నిలువరించకపోతే ఆయన్ని చంపేసేవారని సీఐ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఈ ఘటనలో చివరికి సీఐ పైనే ఎదురు కేసు పెడతామని అంజద్ బాషా అనుచరులు బెదిరించారు. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో సెబ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అనుచరులు, నగరంలోని కార్పొరేటర్లు సాకే చంద్రశేఖర్, కమల్ భూషణ్ సుమారు 25 మందితో కలిసి 2023 ఆగస్టు 9న గుల్జార్పేటలోని సెబ్ పోలీస్ స్టేషన్ పై దండెత్తారు. తామంతా ఎమ్మెల్యే మనుషులం, కార్పొరేటర్లమంటూ హల్చల్ చేశారు. ఎస్ఐ మునిస్వామిపై చేసుకున్నారు. కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ ఏకంగా ఎస్ఐ కుర్చీలో కూర్చున్నారు. మద్యం విక్రేత సురేష్ తండ్రి ఓ మహిళా కానిస్టేబుల్ దుస్తులు లాగాడు. ఒక లేడీ కానిస్టేబుల్ ఇది మాకు చాలా అన్యాయం సార్, ఇది అవమానం. అసలు ఒక అధికార పార్టీ మనుషులు వచ్చేసి మమ్మల్ని ఇట్లా చేయడము ఇది మాకు చాలా అవమానమైన విషయం సార్. ఇది నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావో ఇక్కడ చూస్తాము, నువ్వు ఎట్లా బయటికి రావో చూస్తామని మమ్మల్ని బెదిరింపులు కూడా లోన్ చేస్తున్నారు సార్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు, వైకాపా నాయకుడు కళత్తూరు సునీల్ రెడ్డిపై రౌడీ షీట్ ఉంది. అతడిని కౌన్సిలింగ్ కు పిలిపించడంతో పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించాడు. దళిత ఎస్ఐ రవిబాబుపై దాడి చేశాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వపాలెం చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లిన కానిస్టేబుల్ బాలకృష్ణపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు. 2022 జూన్ 9న జరిగిన ఈ దాడిలో బాలకృష్ణ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. తనిఖీ చేసి సరఫరాదారులను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్ఐ వేణుగోపాల్ పై వైకాపా కార్యకర్తలు 2021 అక్టోబర్ 29న కత్తితో దాడి చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతుల గ్రామంలోని నీటిపారుదల శాఖ చెరువులో మట్టిని తరలిస్తున్న వైకాపా కార్యకర్తలను అడ్డుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులంతా చూస్తుండగానే ఉప్పాడ 3 సచివాలయ మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాంను వైకాపా రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు గత జనవరి 29న కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. సెల్లో వేసి కొట్టండి అని సూచించడంతో అతని అనుచరులు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. చివరికి అధికారి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి రక్షణ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. రావు చిన్నారావు కుటుంబీకుల పేరిట శ్రీరాంపురం పరిధిలో 14 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటికి విద్యుత్ రాయితీ రాదు. రాయితీ రాకుండా పరశురాం అడ్డుపడుతున్నారనే అనుమానంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి గతేడాది సెప్టెంబర్లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేయరు రెడ్డెప్పపై, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సచివాలయ ఉద్యోగిపై, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం సచివాలయ ఉద్యోగిపై, కర్నూలు జిల్లా ఆదోని, అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు సచివాలయ సంక్షేమ సహాయకులు లక్ష్మీనారాయణ, సతీష్ పై, అనంతపురంలో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి రమేష్ పై వైకాపా నాయకులు, అనుచరులు దాడులకు పాల్పడ్డారు. కొందరు ఉద్యోగులపై చెయ్యి కూడా చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లోనూ అధికారులు, ఉద్యోగులపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఒంగోలు సమతానగర్ ఘర్షణ ఘటనలో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు తెలుగుదేశం, వైకాపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు వచ్చిన అనుచరులు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సహకరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫామ్ 6 దరఖాస్తులకు కళ్లు మూసుకుని ఆయన ఆమోదం తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఏఈఆర్ఓ తిరస్కరించిన ఫారం 6 దరఖాస్తులను ఈఆర్ఓ ఆమోదించారు. కొన్ని దరఖాస్తులను బీఎల్ఓలకు అసైన్ చేయకుండానే ఈఆర్ఓ కార్యాలయంలోనే తతంగం పూర్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈఆర్ఓ వసంతబాబు తన లాగిన్ను వైకాపా అనుకూల అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లాగిన్ వివరాలు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో ఓ ప్రత్యేక కార్యక్రమంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటివరకు రాప్తాడు నియోజకవర్గం పరిధి అనంతపురం గ్రామీణ మండలంలో వేల బోగస్ ఓట్లు నమోదు చేశారు. వీటిపై ఆధారాలతో పాటు ఫిర్యాదు చేసినా అలా జరగడానికి వీలు లేదంటూ ఈఆర్ఓ బుకాయిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఆమోదించిన దరఖాస్తులను వెనక్కి తీసుకుంటామని తాపీగా చెబుతున్నారు. ఎవరైనా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసే ముందుగా నియోజకవర్గ ఈఆర్ఓ లాగిన్కు వెళుతుంది. ఈఆర్ఓ ఆ దరఖాస్తును సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అసైన్ చేస్తారు. బీఎల్ఓ క్షేత్రస్థాయిలో విచారించి వివరాలు నిజమైతే తన లాగిన్ ద్వారా ఆమోదం తెలిపి ఏఈఆర్ఓకు పంపుతారు. అక్కడ మరోసారి పరిశీలించిన తర్వాత తుది ఆమోదం కోసం ఈఆర్ఓ లాగిన్లోకి వెళుతుంది. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తిరస్కరించిన దరఖాస్తులను ఈఆర్ఓ ఆమోదించకూడదు. అయితే రాప్తాడు ఈఆర్ఓ మాత్రం బీఎల్ఓలు, ఏఈఆర్ఓ తిరస్కరించిన వేల దరఖాస్తులను ఆమోదించినట్లు సమాచారం. కొన్ని దరఖాస్తులకు 2-3 నిమిషాల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం వెబ్సైట్లో కనిపిస్తోంది. అంటే కొన్ని ఫామ్ 6లను బీఎల్ఓలకు అసైన్ చేయకుండానే చేసినట్లుగా చూపి దొంగ ఓట్లు చేరుస్తున్నారని అర్థమవుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే కార్యాలయం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ బెంగళూరు హైవేకు ఆనుకుని ఎమ్మెల్యే అనుచరులు ఓ ప్రైవేటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డులను ఎడిట్ చేసి 18 ఏళ్లు నిండని వారి పుట్టిన తేదీని, చిరునామాలను మార్చి వీటితో ఫామ్ 6లు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో ఒకే ఫోన్ నంబరుతో వందల ఫామ్ 6 దరఖాస్తులు సమర్పించారు. సదరు నంబర్ ట్రూకాలర్లో రాప్తాడు ఎమ్మెల్యే కార్యాలయం అని చూపిస్తోంది. రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరుతో 87 ఫామ్ 6 దరఖాస్తులిచ్చారు. వైకాపా నాయకులు చేస్తున్న ఈ అక్రమాలపై మాజీ మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేసినా ఈఆర్ఓ ఇప్పటివరకు స్పందించలేదు. వైకాపా నేతల కబ్జా కోరల్లో స్థలాలు, ఆస్తులే కాదు నీటి వనరులు సైతం చిక్కి శల్యమవుతున్నాయి. వాగులు, వంకల్ని కలిపేసుకున్న భూ అక్రమార్కులు నదీ తీరాల్ని నంజుకు తినేశారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సైతం వీరి ఆక్రమణలకు బలైపోయింది. 3 వైకాపా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దర్జాగా ఈ కబ్జాకాండ సాగించారు. సాక్షాత్తు సీఎంఓ ప్రమేయంతో ఆడింది ఆట, పాడింది పాటగా చెలరేగిపోయారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొల్లేరు సరస్సును తమ సొంత సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. సొంత పట్టాభూముల్లో చెరువులు తవ్వుకున్నట్లు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న సరస్సులోనూ యథేచ్ఛగా 100 ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. ఆలసించిన ఆశాభంగం అన్నట్లు ఎన్నికల కోడ్ రాకముందే ప్రత్యేక ప్రణాళికతో పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే కొల్లేరులో దాదాపు 11,000 ఎకరాలకు పైగా చెరువులు తవ్వేసి ప్రజాప్రతినిధులు పంచుకున్నారు. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 76,243 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది సాదాసీదా జలవనరు కాదు, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న చిత్తడి నేరల సరస్సు. 1975లో ఇరాన్లోని రామ్సార్ వేదికగా నిర్వహించిన చిత్తడి నేరల సంరక్షణ ఒప్పందంలో కొల్లేరును చేర్చారు. 1975లోనే +5 కాంటూరు పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే కొల్లేరు అభయారణ్యంపై నోటిఫికేషన్ వెలువడింది. 2005-2006 మధ్య చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ తర్వాత సర్వే చేస్తే +5 కాంటూరు పరిధిలో 83,982 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు తేల్చారు. అదంతా కొల్లేరు అభయారణ్యమే.
ఆ తర్వాత కాలక్రమేణా కొల్లేరులో ఆక్వాకల్చర్ విస్తరించడం, పెద్ద ఎత్తున కబ్జాలు చోటు చేసుకోవడంతో పర్యావరణవేత్తలు పోరాటం సాగించారు. ఆక్రమణల అంశం సుప్రీంకోర్టుకు చేరగా 2006 మార్చి నెలలో సాధికార కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కొల్లేరు కబ్జాలు తొలగించాలని ఆదేశించింది. 2006 జూన్ నాటికి కొల్లేరులో 1000 ఎకరాల్లో ఉన్న చేపల చెరువులను, ఆక్రమణలను తొలగించి సరస్సును పునరుద్ధరించి రక్షణ బాధ్యతలు అటవీ శాఖకు అప్పగించింది రెవెన్యూ శాఖ. ఆ ప్రాంతంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డీఫామ్ భూముల్లోనూ చేపల చెరువులు తవ్వకూడదు. అక్కడ ఎలాంటి అక్రమ చెరువుల తవ్వకాలు జరగకుండా చూసుకోవాల్సిన పరిరక్షణ బాధ్యత వారికి అప్పగించారు. కానీ జరిగిందేంటి? ప్రస్తుత జగన్ సర్కారు పదవీకాలం పూర్తయ్యేసరికి కొల్లేరు ఏకంగా 20,000 ఎకరాల మేర కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ భూమిలోనే దాదాపు 16,000 ఎకరాల్లో చెరువులతో యథేచ్ఛగా సరస్సును ఆక్రమించేసి ఏటా 1,000 కోట్ల టర్నోవర్తో చేపల సాగు చేస్తూ ఎగుమతి చేసుకుంటున్నారు. కొల్లేరు సరస్సును ఆనుకుని చుట్టుపక్కల దాదాపు 5 నియోజకవర్గాలుండగా ఇందులో 3 ఎమ్మెల్యేలు కొల్లేరుపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలోనూ, 1 ఎమ్మెల్యే పాక్షికంగా ఆక్రమణలో పాత్ర పోషిస్తున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ను అడ్డంగా పెట్టుకుని కొల్లేరు ఆక్రమణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా హయాంలోనే కొల్లేరు ప్రభుత్వ భూముల్లో 2 ఎమ్మెల్యేలు సొంతంగానూ చెరువులు తవ్వుకున్నారు. కొల్లేరులో కొత్త రహదారులు నిర్మించకూడదు, ఉన్న రహదారులు విస్తరించకూడదు, ప్రొక్లైన్లు తిప్పకూడదు, ఆక్వా సాగు చేయకూడదు. ఈ నియమాలన్నింటినీ యథేచ్ఛగా ఉల్లంఘించారు ఈ ఖనులు. కొల్లేరు సహజ ప్రవాహాలకు పెద్ద ఎత్తున ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాల సమయంలో కొల్లేరును ముంపులో ముంచెత్తుతున్నాయి. కొత్తగా చెరువులు తవ్వుకొని స్వయంగా ఆక్రమించుకోవడం ఒక ఎత్తైతే, ప్రైవేటు వ్యక్తులు తవ్వుకునేందుకు వీలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవడం మరో ఎత్తు. ఎన్నికల ప్రచార ఖర్చులు ఆయా గ్రామాల్లో చెరువులు లీజుకు తీసుకున్న వారిని ఎత్తినే వేసి ఆ విధంగానూ ఎమ్మెల్యే లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ అటవీ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు నామమాత్రమయ్యారు. అంతేకాదు, స్థానికంగా ఎప్పటినుంచో ఇక్కడే పనిచేస్తున్న అటవీ అధికారులు ఈ ఆక్రమణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే స్వయంగా చెరువులు తవ్వుకునే వారిని ఎమ్మెల్యేల వద్దకు పంపుతున్నారు. వారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలను చూడకుండా వదిలేస్తున్నారు. విషయం బయటపడితే వచ్చే టాస్క్ ఫోర్స్ దాడులు ఉత్తిగానే సాగుతున్నాయి. మాట వినడం లేదని ఒక డిఎఫ్ఓను ఇక్కడి ప్రజాప్రతినిధులు బదిలీ చేయించారు. ఈ ఆక్రమణదారుల చేతులు కట్టేసే అవకాశం జగన్ సర్కారుకుంది. కొల్లేరు చుట్టూ ఉన్న చెక్ పోస్టులను యంత్రాంగం సరిగా నిర్వహించి ఉంటే కొల్లేరు ఆక్రమణల చెరువుల్లో చేపల సాగు వీలయ్యేది కాదు. నియంత్రించి ఆ చెరువులను ధ్వంసం చేసే అవకాశమూ ఉండేది. అవేవీ చేయకపోవడంతో ఎలాంటి శషబిషలు లేకుండా సీడ్ రవాణా చేస్తున్నారు. రోజు 1000 టన్నుల ఫీడ్ కొల్లేరులోకి సరఫరా అవుతోంది. ఈ సరస్సును కాలుష్యంతో నింపేస్తున్నారు. ఏటా ఆ ఆక్రమిత చెరువులను ప్రొక్లైన్లతో బాగు చేసుకుంటున్నా అడిగేవారే లేరు. +5 కాంటూరు లోపు ఉన్న ప్రాంతాన్ని మట్టితో 2 ఏళ్లుగా ఎత్తు చేస్తూ అది అభయారణ్యం కాదంటూ చెప్పేందుకు అధికారులు సాహసిస్తున్నారు. కొల్లేరులో డ్రైన్లను ఆక్రమిస్తున్నారు. జగన్ సర్కారు చేజేతుల ఆక్రమణలకు ఊతమిచ్చింది. కొత్త తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎన్డీఏ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వర్రావు నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. ఈశ్వర్రావును ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామి శ్రీనివాసనంద సరస్వతి ప్రజలను కోరారు. పార్వతీపురం జిల్లా పాచిపెంటలో సాలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి కూటమి నాయకులు పూర్తి మద్దతు తెలియజేశారు. రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నిక ప్రచారంలో భాగంగా జైహో బీసీ సదస్సు నిర్వహించారు. అనంతరం బొద్ద గ్రామంలో ప్రచారం నిర్వహించగా ఆయన సమక్షంలో 20 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. గుంటూరు జిల్లా తాడికొండ తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణకుమార్కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం చేశారు. మేడికొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాపట్ల జిల్లా పరచూరులో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ వలపర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి
తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. చీరాల మండలం దేవినూతలకు చెందిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్య సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వెంజమూరులో ఉదయగిరి ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెదేపా సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో గోనెగండ్లకు చెందిన 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. పాణ్యం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెకు చెందిన 80 కుటుంబాలు ఆమె సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా ఈ నెల 4 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. వేసవి నెలల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులుంటాయన్న సూచనల నేపథ్యంలో సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని ఆదేశించారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్లు, ఓఆర్ఎస్, తాగునీరు లభ్యత, ఆరోగ్య రంగం సన్నద్ధతను సమీక్షించినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించడం సహా కార్చిచ్చు వంటి విపత్తుల నిర్వహణపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పేర్కొంది. దౌత్యపరమైన వివాదంతో కుదేలైన మాల్దీవుల పర్యాటక సంస్థలు భారతీయులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. భారత్లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య ప్రయాణ, పర్యాటక సహకారాన్ని పెంపొందించడంపై మాల్దీవుల ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల సంఘం, మటాటో ప్రతినిధులు మాలేలో భారత హైకమిషనర్తో చర్చలు జరిపారు. మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ అని మటాటో ప్రకటించింది. మాల్దీవులను ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్ ట్రావెల్ అసోసియేషన్లు పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు పేర్కొంది. పర్యాటక సంబంధాలను పెంపొందించడం, ఆ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడంలో భారత హైకమిషన్తో కలిసి పనిచేస్తామని మటాటో ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ప్రధాని మోదీ ప్రభావంతో లక్షద్వీప్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వియత్నాం రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. వాన్థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ అయిన ఆమె సుమారు 1,00,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేలారు. ఆ దేశ జీడీపీలో ఇది 3%. స్థానిక సైగాంగ్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ను లాన్ అక్రమంగా ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకు 2,500 రుణాలు తీసుకున్నారు. ఫలితంగా బ్యాంకుకు $27 బిలియన్ నష్టం వాటిల్లింది. 2022లో కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.